అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ధ్రువుడు ఎలా నక్షత్రంగా మారాడో పూర్తి కథ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. పూర్వకాలంలో ధ్రువుడు ఒక చిన్న రాజకుమారుడు. అతని తండ్రి ఉత్తనాపాదుడు. కానీ అతని సవతి తల్లి సురుచి ధ్రువుడిని తక్కువగా చూసి, నువ్వు రాజసింహాసనం మీద కూర్చోవాలంటే విష్ణువుని ఆశీర్వాదం పొందాలి అని అవమానించింది. దీంతో బాధపడిన ధ్రువుడు తన తల్లి సూచనతో అడవికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేందుకు తపస్సు ప్రారంభించాడు. చిన్నవాడైన అతడు కఠిన తపస్సు చేసి తన మనసును పూర్తిగా దేవుడిపై కేంద్రీకరించాడు. ధ్రువుడి భక్తి చూసి విష్ణువు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. ధ్రువుడు రాజ్యం లేదా సంపద కోరలేదు. నన్ను ఎప్పటికీ మరవకుండా ఉండే స్థానం కావాలి అని కోరుకున్నాడు. విష్ణువు ఆనందించి అతనికి ఆకాశంలో స్థిరంగా ప్రకాశించే ధ్రువ నక్షత్రం స్థానం ఇచ్చాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన భక్తి ఉంటే చిన్నవాడైన గొప్ప స్థానం పొందగలడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.